ఏంటి సార్ మేము అవర్స్ టీవీ నుంచి వచ్చాం. ఒక ఇంటర్వ్యూ కావాలి. అయ్యో సారీ, నాకు ఇప్పుడు అస్సలు టైం లేదు. మనం ఇంకో రోజు మీట్ అవుదాం. సార్ మిమ్మల్ని కాదు, మమ్ముడి సార్ని. అపాయింట్మెంట్ ఉందా మీ దగ్గర? అయ్యో అక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. చూసారా, అంతమంది మమ్ముటి గారికి కథ చెప్పడానికి వచ్చిన రైటర్స్. ఈ కథలు వినడానికి ఆయనకి సంవత్సరం కావాలి. ఆ మధ్యలోనే ఇంటర్వ్యూలు అంతా ఇవ్వడం కష్టమే. అవును, మీరు ఈ దేశంలోనే ఉన్నారా? సార్ అలా చెప్పకండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. ఎలా? దానికి మీకు ఫలితం దొరుకుతుంది. అంటే అలా అంటే అలాగే. నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు, కానీ ఒక యంగ్స్టర్ అయినందువల్ల నేను ఇది తీసుకుంటాను. ఇది పనికొస్తుందంటావా? వెళ్ళాడు, ఏం చేస్తాడో ఏంటో. ఫైట్లు అదరగొట్టారు మమ్ముక. కొట్టడానికి అదేమన్నా నిజమైన ఫైటా? అది కాదు, ఈ షూటింగ్ కి యూజ్ చేసే వెహికల్ నాదే. ఇది మీరు నాకు ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? అది కాదు, వచ్చిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదే కారణంగా పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వస్తే సెట్ నుంచి పంపించేస్తాను. వెళ్ళు. ఓకే మమ్మడి సార్, థ్యాంక్ యూ, నేను వస్తాను. ఇంతకు మించి అక్కడ ఉంటే దెబ్బలే పడతాయి. ఓ ఎలాగలాగా ఒప్పుకునేలాగా చేసేసాను. ఇక నేను అక్కడికి రాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. నా పేరు మాత్రం చెప్పకండి, కారణం ఆయనకి రికమెండేషన్ అంటేనే నచ్చదు. ఓకేనా? ఆ తర్వాత ఆయన ముఖంలో కూలింగ్ గ్లాస్ ఉన్నందువల్ల ఆయన ఎవరిని చూస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ అందరినీ గమనిస్తూ ఉంటారు ఆయన. సరే వెళ్ళండి వెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. తిరిగి వస్తే చూద్దాం, లేదంటే